సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతను పెంపొందించడం, సంఘంలో వివక్షకు గురవుతున్న మహిళలకు వెన్నుదన్నుగా నిలవటం, మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం కృషి చేయటం, పనిచేస్తున్న ప్రదేశం వద్ద భద్రత, మానసిక వ్యక్తిత్వ వికాసం కొరకు పనిచేయటం తమ లక్ష్యాలని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రవినాథ్ దిల్హారీ, గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జ్ శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి, జస్టిస్ చేమలపాటి రవి పాల్గొన్నారు. విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా అనురాధ పప్పు వ్యవహరిస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్స్ మీద చాలా వర్కౌట్ చేస్తున్నాము. మాకు ఎక్కడ ఒక దగ్గర డిసాటిస్ఫాక్షనే ఉంది. ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో మేము చాలా రోజులుగా తలమునుకలు అవుతూ ఉన్నాము. అది దాంట్లో ఆ తలమునుకల ఆ బాధల్లోంచి, ఆ పెయిన్స్లోంచి పుట్టిందే ఈ వావా. దీన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించి ఒక పద్ధతి ప్రకారంగా విధి విధానాలతో సమాజంలోకి వెళ్దామన్న ఒక సంఘంలోకి వెళ్దామన్న ఒక ఆలోచనతో చేశాము. ఏదైతే ఈ అసోసియేషన్ ఉందో ఆ అసోసియేషన్ని మా పోర్ట్ఫోలియో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ దిల్హారీ గారి చేతుల మీద, మన తెలంగాణ జస్టిస్ ప్రియదర్శిని గారు అండ్ రవి చిమలపాటి గారి చేతుల మీదుగా ఈ లోగో రిలీజ్ చేసి విధి విధానాలు రిలీజ్ చేసి అది ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగింది. దానికోసమే ఈ సదస్సు ఏర్పాటు చేయింది. ఆల్ ఉమెన్ అడ్వకేట్స్ ఆర్ సఫరర్స్ మోర్ దెన్ సొసైటీ లేడీస్. ఎందుకంటే అందరూ చెప్పుకోగలరు. సొసైటీలో ఒక లేడీ ఉందంటే తనకి ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే తన పక్క వాళ్ళకి చెప్పుకోగలదు. కానీ మహిళా న్యాయవాది, సోషల్ ఇంజనీర్ అయిన మహిళా న్యాయవాది ఎవరికి చెప్పుకోగలరు? అందుకే తమలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఇక మీదట మహిళా న్యాయవాదులకు కానీ, సొసైటీలో ఉన్న ఏ మహిళకు కానీ ఎటువంటి కష్టం వచ్చినా మా వావా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది. కొంతమందికి అయితే పిల్స్ ఏవైనా వేయాలనుకున్నా కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వావా కాస్ట్తోని మేము వేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని మేము ఈ సభాముఖంగా మీ మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. మీ మీడియా ద్వారా పబ్లిక్ కూడా తెలియజేస్తున్నాం.